शांति। ओम शांति। बाबा आज पूछ रहे हैं, मेरा नाम महिमा में दो बातें जो नाम है भक्तों ने जो दिया है वो बहुत साधारण है, लेकिन ఓం कर्तव्य శాంతి. कितना महान है. ತಂದೆ ಹೇಳೋದು, బాబా ನಾನು ఈరోజు ಬಂದಾಗ ಏನು ಎರಡು ಕಾರ್ಯ అడుగుతూ ದೊಡ್ಡ ఉన్నారు, ಕಾರ್ಯ ಮಾಡ್ತೀನಿ, బట్ ಹೆಸರು ನೋಡಿದ್ರೆ ತುಂಬಾ ಸಾಧಾರಣವಾಗಿದೆ. ಅದು ಯಾವುದು? బాబాకు ఉండేటువంటి పేరు చాలా और भगवान సాధారణమైనటువంటిది, ಕಿರಿಯ కానీ కర్తవ్యం ತಂದೆ చాలా ಭೂಲೋಟದ గొప్పది. ಮಾಲೀಕ ಮಾಲೀಕ ನಾವೆಲ್ಲ మరి ಮಾಲೀಕರು. పేరు మాత్రం చాలా సాధారణం, కానీ ಸೊ కర్తవ్యం చాలా ತಂದೆಯನ್ನ గొప్పది. ಇನ್ನ ಏನ್ ಹೇಳ್ತಾರೆ, ఆ ಕೇವಯ್ಯ. ఆ ಕೇವಯ್ಯ సాధారణమైనటువంటి ಅನ್ನೋದು ಎಷ್ಟು ದೊಡ್ಡ పేరేంటి అని ಕಾರ್ಯ. రోజు బాబా ప్రశ్నించారు. ಆತ್ಮಗಳನ್ನ ಈ ಭವಸಾಗರದಿಂದ ಪಾರ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಭವಸಾಗರ బాబా తోటకి ಏನು యజమానుడు, ಈಜ್ಬೇಕು. నావికుడు అని కూడా ఆత్మ చెప్తారు. ఈ భవసాగరవನ್ನ ఈಜ್ಕೊಂಡು నావికుడు ಹೋಗ್ಲಿಕ್ಕೆ అనేటువంటిది ಆತ್ಮನಿಗೆ ಜ್ಞಾನ చిన్న ಯೋಗದ సాధారణమైనటువంటి పేరైనా సరే ఎంత పెద్ద కార్యాన్ని బాబా చేస్తూ ఉన్నారు. మనం విషయసాగరంలో మునిగిపోయినటువంటి వాళ్ళని తీరానికి చేరుస్తూ ఉన్నారు బాబా. రోజు మనకి శక్తులనిచ్చి, పాలన ఇచ్చి, మనకి ఈత కొట్టేది నేర్పించి ఈ సాగరం నుండి తీరానికి చేరుస్తూ ఉన్నారు. మరి ముళ్ళు నుండి పుష్పాలుగా చేసేటువంటి కార్యం కూడా ఎంత గొప్ప కార్యం, ఎంత కష్టమైనటువంటి కార్యం. మనం ముళ్ళులాగా అయిపోయినటువంటి వాళ్ళని, మనల్ని పుష్పాలుగా చేయడానికి బాబా ఎంత శ్రమిస్తూ ఉన్నారు. అక్కయ్య అడుగుతున్నారు, మరి మీరందరూ కూడా బట్టి చేస్తున్నారా, అమృత వేళ పవర్ఫుల్ గా చేశారా, అమృత వేళ యోగం చేశారా, శక్తిశాలిగా యోగం చేశారా అని అక్కయ్య అడుగుతూ ఉన్నారు. ఈరోజు మురళి విందాము. మధురమైన పిల్లలు, మీరు ఒక్కొక్కరిని పరిస్థానీయులుగా అంటే దేవతలుగా, స్వర్గ నివాసీలుగా, దేవతలుగా తయారు చేయాలి. మీరు అందరి కళ్యాణం చేసేటువంటి వాళ్ళు. పేదవాళ్ళని షావుకారులుగా చేయడం మన కర్తవ్యము అంటున్నారు బాబా. ఇది మన కర్తవ్యం కదా, దేవతల్లాగా తయారు చేయాలి. మనం అందరికీ కళ్యాణం అంటే అందరికీ సేవ చేయాలి, అందరి కళ్యాణం చేసేటువంటి వాళ్ళము. పేదవాళ్ళగా అయిపోయినటువంటి వాళ్ళు అంటే అన్ని కోల్పోయినటువంటి వాళ్ళకి మనం అన్ని ఇవ్వాలి, దేవతల్లాగా షావుకారుల్లాగా చేయాలి. ఇది మన కర్తవ్యము. మరి ప్రశ్న, తండ్రికి ఉండేటువంటి పేరు మాత్రం చాలా సాధారణమైనటువంటిది, కానీ బాబా చేసేటువంటి కర్తవ్యం చాలా గొప్పది. మరి ఆ సాధారణమైనటువంటి పేరు ఏంటి అని ఈరోజు బాబా ప్రశ్నిస్తున్నారు. బాబాకి తోట యజమానుడు, నావికుడు అని చెప్తారు. మరి ఈ పేరు ఎంత సాధారణమైనటువంటి పేరు, కానీ బాబా చేసేటువంటి కర్తవ్యం మాత్రం చాలా గొప్పది. ఎవరు మునిగిపోయారో వాళ్ళని బాబా తీరానికి చేరుస్తారు. మరి ఇది ఎంత గొప్ప కర్తవ్యము, ఎంత గొప్ప కార్యాన్ని బాబా చేస్తూ ఉన్నారు. ఏ విధంగా ఈత ఈత ఈదేటువంటి ఈతగాడు ఒకరిద్దరికి చేయిని అందించి తీరానికి చేరుస్తారు కదా, అదే విధంగా తండ్రి చేయి లభించడంతో మనందరం కూడా స్వర్గవాసులుగా అయిపోతాము.
ఇప్పుడు మనం కూడా బాబా చెప్తున్నారు మాస్టర్ నావికులుగా అయ్యాము. మీరు ప్రతి ఒక్కరి నావని కూడా తీరం చేర్చేటువంటి మార్గాన్ని తెలియచేయాలి. బాబా చెప్తున్నారు మనం కూడా నావికులం. మాస్టర్ నావికులం. ప్రతి ఒక్కరి నావను కూడా మనం తీరానికి చేర్చేటువంటి సేవని ఈ ఈ కర్తవ్యాన్ని మనం కూడా చేయాలి. మార్గాన్ని చూపించాలి అంటున్నారు బాబా. బాబా చేయి మనకి లభించింది. మనం వేరే వాళ్ళకి చే చేతిని అందించాలి. బాబాతో పాటుగా మనం ఈ కర్తవ్యాన్ని చేయాలి. బాబా శ్రీమతంతో బాబా ఇచ్చేటువంటి జ్ఞానాన్ని ఈ రెండి ఈ రెండిటితో మనం స్వర్గవాసులుగా అయిపోతాము. ప్రతి ఒక్కరి జీవిత నావని మనం చేర్చాలి. ఓం శాంతి. అక్కయ్య అటెన్షన్ ప్లీజ్ అంటున్నారు. అందరికీ అటెన్షన్. దేంట్లో అటెన్షను? బాబా స్మృతిలో కూర్చున్నారా అని అక్కయ్య కూడా అడుగుతున్నారు. మురళిలో బాబా కూడా అడుగుతున్నారు. స్మృతిలో అయితే పిల్లలు కూర్చునే ఉంటారు. కానీ మనం స్వయం ఆత్మ అని తెలుసుకోవాలి. ఆత్మగా భావించాలి. దేహం, దేహం కాదు. దేహం కూడా ఉంది. కానీ దేహం లేకుండా కూర్చున్నారని కాదు. కానీ దేహ అభిమానాన్ని వదిలి ఆత్మ అభిమానులుగా అయ్యి కూర్చోవాలి అని బాబా చెప్తున్నారు. దేహం ఉన్నా సరే దేహ అభిమానాన్ని వదిలి ఆత్మ అభిమానులుగా అయ్యి కూర్చోవాలి. దేహి అభిమానము చాలా శుద్ధమైనటువంటిది. మరి దేహ అభిమానము అశుద్ధమైనటువంటిది. మనందరికీ తెలుసు కదా! మన ఆత్మాభిమానులుగా అవ్వడంతోనే మనం శుద్ధంగా, పవిత్రంగా అయిపోతాము. మనందరికీ ఈ విషయం తెలిసిన విషయము. దేహాభిమానం అంటేనే వికారాలు, అశుద్ధం, అపవిత్రంగా అయిపోతాము. దేహాభిమానంలో వికారాలు ఉంటాయి. అశుద్ధంగా, పవిత్రంగా అయిపోతాము. అందుకే పిలుస్తూ ఉంటారు. పతిత పావన రండి అని పిలుస్తూ ఉంటారు. ఒకప్పుడు పావన ప్రపంచం ఉండేది. అయితే ఇప్పుడు అదే పావన ప్రపంచం పతితంగా అయిపోయింది. మళ్ళీ తప్పకుండా పావన ప్రపంచం ఉంటుంది అని బాబా అంటున్నారు. పతిత ప్రపంచం అని మనం చెప్తాము అంటే దాని అర్థం ఏంటి? ఒకప్పుడు పావన ప్రపంచం ఉండేది అని దాని అర్థము. ఈ విధంగా మనం సృష్టి చక్రాన్ని తిప్పుతూ ఉండాలి కదా! ఎవరికైతే ఈ సృష్టి చక్రం గురించి తెలుసో వాళ్ళకే స్వదర్శన చక్రధారులు అని చెప్పబడుతుంది. మనం ప్రతి ఒక్కరం కూడా స్వదర్శన చక్రధారులము. స్వయం ఆత్మకి సృష్టి చక్రం యొక్క జ్ఞానం లభించింది. కాబట్టి మనందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా స్వదర్శన చక్రధారులు. అయితే మనకి జ్ఞానం ఇచ్చిందెవరు? జ్ఞానం ఇచ్చేటువంటి వారు కూడా తప్పకుండా స్వదర్శన చక్రధారులే కదా! బాబా కూడా స్వదర్శన చక్రధారి. బాబా ఎప్పుడూ కూడా స్వదర్శన చక్రధారులే. బాబా నిరాకారుడు కదా! అయితే మనం శరీరం తీసుకున్న తర్వాత అన్నిట్లో ఇరుక్కుంటాము. కానీ బాబా ఎప్పుడూ కూడా స్వదర్శన చక్రధారులుగానే ఉంటారు.
బాబా తప్పించి ఏ మనుషులెవరూ కూడా మనకి నేర్పించలేరు. సుదర్శన చక్రధారులుగా మనల్ని తయారు చేయలేరు. బాబా చెప్తున్నారు, బాబానే పిల్లలకి నేర్పిస్తూ ఉన్నారు. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు మీరు దేహీ అభిమానులుగా అవ్వండి, ఆత్మాభిమానులుగా అవ్వండి అని బాబా చెప్తున్నారు. సత్యుగంలో ఈ జ్ఞానము లేక ఈ శిక్షణ ఇచ్చేటువంటి అవసరం అక్కడ ఉండదు అంటున్నారు బాబా. అక్కడ భక్తి కూడా ఉండదు కదా! జ్ఞాన జ్ఞానంతోనే మనకి ఆస్తి లభిస్తుంది, వారసత్వం లభిస్తుంది. ఈ విధంగా మనం బాబా ఇచ్చేటువంటి శిక్షణ నుండి మనం శ్రేష్టంగా తయారవుతాము. బాబా ఈ విధంగా మీరు శ్రేష్టంగా అవుతారు అని బాబా మనకి శ్రీమతాన్ని ఇస్తూ ఉన్నారు. మనం శ్మశాన వాసులుగా ఉండేవాళ్ళము. అయితే ఇప్పుడు బాబా మనల్ని శ్రేష్టమైనటువంటి దేవతలుగా బాబా తయారు చేస్తూ ఉన్నారు. మనకు తెలుసు. మనం ఎలా ఉండేవాళ్ళమో అని మనకు తెలుసు కదా! బాబా మనల్ని ఎలా తయారు చేస్తున్నారు అనేది కూడా మనం అర్థం చేసుకుంటున్నాము. ఎవరికీ తెలీదు కదా! ఇదే సృష్టి నరకము, స్వర్గం అవుతుంది అనేటువంటిది ఎవరికీ తెలీదు. స్వర్గం ఎక్కడో ఉంది, నరకం ఎక్కడో ఉంటుందని తెలుసుకుంటారు. ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే పూర్తి ప్రపంచం అంతా కూడా పూర్తి ప్రపంచానికి అంతటికి కూడా అగ్ని అంటుకుంటుంది. బాబా బాబా కొత్త ప్రపంచాన్ని పరిస్తానంటారు. అంటే స్వర్గము అంటారు. ఈ డ్రామా రహస్యాలన్నీ కూడా బాబా మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఈ మొత్తం సృష్టిని అడవి అని అంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఉండే సృష్టికి అడవి అని అంటారు. మొత్తం సృష్టి పైన ఈ సమయంలో అంటే బాబా చెప్తున్నారు, ఈ పాత ప్రపంచం శ్మశానంగా మారనుంది. మృత్యులోకానికే శ్మశానము అంటారు. కొత్త ప్రపంచానికి మాత్రం స్వర్గము, పరిస్థానం చెప్తారు. ఈ డ్రామా రహస్యాలన్నీ కూడా బాబా మనకు అర్థం చేస్తూ ఉన్నారు. మరి మొత్తం సృష్టి పైన ఈ సమయంలో రావణ రాజ్యం ఉంది. దసరాను కూడా జరుపుకుంటారు కదా! ఎంత సంతోషిస్తారు, ఎంత సంతోషపడతారు, ఆనందంగా దసరాని జరుపుకుంటూ ఉంటారు. బాబా పిల్లలందరినీ కూడా దుఃఖం నుండి విడిపించేందుకు బాబా పాత రావణుడి ప్రపంచంలో రావాల్సి ఉంటుంది అని బాబా మనకి తెలియజేస్తున్నారు. బాబా మనకి అర్థం చేయిస్తున్నారు. ఒక మనలో ఉండేటువంటి వికారాల్ని రావణుడిని కాల్చాలి అనేటువంటి మాట వాళ్ళకి తెలీదు అంటున్నారు బాబా. ఒక కథని కూడా వినిపిస్తారు కదా! నీకు మొదట సుఖం కావాలా? లేదంటే దుఃఖం కావాలా? అని ఎవరో అడిగారు. అయితే అప్పుడు సుఖం కావాలని అన్నారు. మరి సుఖంలోకి వెళ్ళినట్లయితే అక్కడకు ఎలాంటి యమదూతలు వీళ్ళెవరూ కూడా రాలేరు అని ఎవరు రాలేరు. అయితే ఇది కూడా ఒక స్టోరీ, ఒక కథ మాత్రమే. సుఖధామంలోకి ఎప్పుడు కాలుడు రాడు అని బాబా చెప్తున్నారు. అంటే అది అమరపురి. మనం మృత్యు పైన విజయాన్ని పొందుతాము. అంటే అక్కడ మృత్యు ఉండదని కాదు. పూర్తి ఆయుష్ అంతా కూడా జీవించి అమరులుగా దేవతలు అమరులని చెప్తారు కదా! చాలా హ్యాపీగా శరీరాన్ని వదిలేస్తాము. కాబట్టి దానికే మృత్యు పైన విజయము అని చెప్తారు. అది స్టోరీస్ ఇవన్నీ కూడా. యమదూతలు రారు అని చెప్తారు. కానీ అందరికీ మృత్యు వస్తుంది కదా! కానీ బాబా మనకి చెప్తూ ఉన్నారు, మీరే కాలుడి పైన విజయులుగా అవుతారు. మృత్యువు పైన విజయాన్ని పొందుతారు.
మీరు ఎంత సర్వశక్తివంతులుగా అవుతారు అంటున్నారు బాబా. అంటే మృత్యు పైన విజయాన్ని పొంది మనం సర్వశక్తివంతులుగా అవుతాము. పలానా వారు మరణించారు అనేటువంటి మాట అక్కడ ఎప్పుడూ అనరు. ఇలాంటివి మాటలు అక్కడ ఉండవు అంటున్నారు బాబా. మరణము అనేటువంటి పేరే అక్కడ ఉండదు. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారే కానీ మృత్యువు, మరణము అనేటువంటి మాటలు అక్కడ ఉండవు. సర్పం కూడా చర్మాన్ని మారుస్తుంది కదా! మరి అంబికకే అడుగుతూ ఉన్నారు ఇంట్లో ఉండే వాళ్ళందరూ. అటెన్షన్ పెట్టి వింటున్నారా? ఆ! బుద్ధి ఎక్కడికైనా వెళ్ళిపోతుందా? లేదంటే అటెన్షన్ గమనం పెట్టి వింటున్నారా? అని అక్కయ్య అడుగుతున్నారు. మరి బాబా చెప్తున్నారు, సర్పం కూడా అంటే పాము కూడా ఏం చేస్తుంది? తన శరీరాన్ని అంటే ఆహ్, చర్మాన్ని వదిలి వేరే చర్మాన్ని తీసుకుంటుంది. అంటే ఒక చర్మాన్ని వదిలి ఇంకొక చర్మాన్ని మారుస్తూ ఉంటుంది కదా! అలానే మనం కూడా పాత చర్మాన్ని అంటే పాత శరీరాన్ని వదిలి కొత్త చర్మం అంటే కొత్త శరీరంలోకి ప్రవేశిస్తాము. అక్కడ పంచతత్వాలు కూడా సతో ప్రధానంగా ఉంటాయి. మరి అన్ని వస్తువులు కూడా సతో ప్రధానంగా అంటే శుద్ధంగా, పవిత్రంగా అయిపోతాయి. ప్రతి వస్తువు కూడా అలానే ఫ్రూట్స్ కానీ, ప్రతి వస్తువు కానీ, ఫలాలు కానీ మొదలైనవన్నీ కూడా బెస్ట్‌గా ఉంటాయి అంటున్నారు బాబా. అంటే అంత ఉన్నతంగా, అంత సతో ప్రధానంగా, శుద్ధంగా, స్వచ్ఛంగా చాలా బాగుంటాయి. కాబట్టి బెస్ట్‌గా ఉంటాయి. సత్యుగాన్నే స్వర్గమని చెప్తారు. మరి అక్కడ మనం చాలా ధనవంతులుగా ఉంటాము. మరి మనలాగా సుఖంగా విశ్వానికి యజమానులుగా ఎవ్వరూ అవ్వలేరు. ఎవ్వరు ఉండరు కూడా. మనమే అలా ఉండేవాళ్ళం కదా! ఇప్పుడు మనకు తెలుసు. కాబట్టి మనమేం చేయాలి? మనకెంత సంతోషం కలుగుతుంది. మనమేం చేయాలి మరి? మనం కూడా ఒక్కొక్కరిని దేవతగా తయారు చేయాలి. అందరి కళ్యాణం చేయాలి అంటున్నారు బాబా. అనేకుల కళ్యాణం చేయాలి. అందరిని దేవతలుగా చేసేటువంటి సేవ చేయాలి. మీరు చాలా షావుకారులుగా అవుతారు. మన మనందరికీ తెలుసు అంటే మనం ఎంతో షావుకారులుగా ఉండేవాళ్ళం, దేవతలుగా ఉండేవాళ్ళం అంటే మనకి సంతోషం కలుగుతుంది కదా! మనం కూడా ఏం చేయాలి? మనకు సంతోషం కలుగుతుంది అంటే మనం అందరికీ కళ్యాణం చేయాలి. అందరిని దేవతలుగా తయారు చేయాలి. మరి జ్ఞానం తీసుకోనటువంటి వాళ్ళంతా కూడా పేదవాళ్ళు. బాబా చెప్తున్నారు వారంతా పేదవాళ్ళు అంటే జ్ఞానం తీసుకోనటువంటి వాళ్ళు. మరి పేదరికం అంటే శక్తులు, గుణాలు ఇవన్నిటి నుండి పేదవాళ్ళు. ధనం గురించి బాబా చెప్పట్లేదు. పేదవాళ్ళు అంటే వాళ్ళలో శక్తి ఉండదు, జ్ఞానం ఉండదు, గుణాలుండవు. అందుకు పేదవాళ్ళు అంటున్నారు బాబా. మీ చేతికి బాబా బాబా చెప్తున్నారు. మీ చేతికి చేతిని అందించనంత వరకు వాళ్ళు కూడా స్వర్గవాసులుగా అవ్వలేరు. తండ్రి చేయి అయితే అందరికీ లభించదు కదా! బాబా చేయి మనకిచ్చారు. తండ్రి చేయి మనకే లభిస్తుంది. మనమేం చేయాలి? మన చేయిని మళ్ళా ఇతరులకి, అందరికీ ఇవ్వాలి. అందరి దగ్గరికి బాబా వెళ్ళడానికవుతుందా? బాబా మనకి జ్ఞానాన్నిచ్చారు. కానీ మనమేం చేయాలి? మన చేయి ఇతరులకి ఇవ్వాలి. ఇతరులకి మన చేయి లభిస్తుంది. తండ్రి యొక్క చేయి అయితే మనకే లభిస్తుంది. వారి చేతులు మళ్ళా బాబా చెప్తున్నారు. మనం వాళ్ళకి చేయినిస్తాము. వారి చేతులు మళ్ళా ఇంకొంతమందికి లభిస్తుంది. కాబట్టి ఈ విధంగా
ఒక్కరికొక్కరిని తీరానికి చేరుస్తారో, అలా మీరు కూడా మాస్టర్ నావకులుగా అవ్వాలి. అనేక మంది నావకులుగా అవుతున్నారు అంటే, మీ వ్యాపారమే ఇది అంటున్నారు బాబా. మనం ఏం చేయాలి? ఒక్కొక్కరిని కూడా తీరానికి చేర్చాలి. హ్మ్. మనకి బాబా చేయి లభించింది. మనం మన చేతిని వేరే వాళ్ళకిచ్చి తీరానికి చేర్చాలి. మనం మాస్టర్ నావికులము. ఇదే మన వ్యాపారము అంటున్నారు బాబా. మనం ప్రతి ఒక్కరి నావని కూడా తీరం చేర్చేటువంటి మార్గాన్ని తెలియచేయాలి. నావికుని పిల్లలు మనం నావికులుగా అవ్వాలి. పేరు కూడా ఎంత సాధారణమైనటువంటిది. నావికుడు అనేటువంటి పేరు, లేకపోతే తోట యజమానుడు అని చెప్తారు కదా! ఈ పేరు కూడా ఎంత సాధారణమైనటువంటి పేరు అంటున్నారు బాబా. కానీ ఇప్పుడు మనం అందరూ కూడా ప్రాక్టికల్‌గా చూస్తున్నాము. బాబా ఎలాంటి కర్తవ్యం చేస్తున్నారు, బాబా ఎంత పెద్ద గొప్ప కార్యాన్ని చేస్తున్నారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము. మీరు స్వర్గాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు అంటున్నారు బాబా. ఆ! మీ స్మృతి చిహ్నం ఎదురుగా ఉంది కదా! కింద రాజయోగం తపస్సు చేస్తారు. మరి పైన రాజ్యం కనిపిస్తుంది. అంటే ఇది దిల్వాడా టెంపుల్‌లో, మధుబన్‌లో దిల్వాడా టెంపుల్‌లో చూపెడతారు కదా! దిల్వాడా అనేటువంటి పేరు కూడా చాలా బాగుంది అంటున్నారు బాబా. ఈ దిల్వాడా అంటే దిల్ అంటే హృదయం. ఆ! బాబా అందరి హృదయాల్ని గెలుచుకుంటారు కదా! అందుకే ఆ మందిరానికి కూడా దిల్వాడా మందిరం అని చెప్తారు. అందరికీ బాబా సద్గతినిస్తారు. మన హృదయాన్ని గెలుచుకునేటువంటి వాళ్ళు బాబా. కానీ ఇదెవరికీ తెలియదు. బ్రహ్మకు కూడా తండ్రి శివ్ బాబా. ఆ! అందరి శాస్త్రాలు మొదలైనవన్నీ కూడా ఉంటాయి. కానీ ఎవరికీ ఈ విషయాలు అర్థం కావు అంటున్నారు బాబా. మన సంగమ యుగంలోనే మనకి జ్ఞానం లభిస్తుంది. వినాశనమైన తర్వాత మరి ఈ శాస్త్రాలన్నీ ఉండవు. శాస్త్రాలన్నీ కూడా భక్తి మార్గానికి చెందినటువంటివి. భక్తి మార్గానికి గుర్తు ఈ శాస్త్రాలు అంటున్నారు బాబా. మరి శాస్త్రాలు జ్ఞానం కాదు. అయితే ఇది జ్ఞానము. బాబా చెప్పేటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో ఇది జ్ఞానము. మనం అంతా కూడా తేడా అర్థం చేసుకున్నాం కదా! శాస్త్రాలకి, జ్ఞానానికి ఉండేటువంటి వ్యత్యాసాన్ని మీరు తెలుసుకున్నారు కదా! అంటున్నారు బాబా. భక్తి అపారమైనటువంటిది. మరి దేవీలు వీళ్ళందరికీ పూజల కోసం ఎంత ఖర్చు చేస్తూ ఉంటారు. ఇప్పుడు దసరా కదా! ఆ! దసరాకు కూడా ఎంత దేవుళ్ళకి పూజలు చేస్తారు. మరెంత ఖర్చు చేస్తారు అంటున్నారు బాబా. అయితే వీటితో ఏం లభిస్తుంది ఇలా ఖర్చు చేయడం వలన? అల్పకాలికమైనటువంటి సుఖం ఉంటుందంతే. ఎటువంటి భావన పెట్టుకుంటారో అలాంటి భావన ఆహ్, ఆ భావన ఆ భావనకి ఫలం లభిస్తుంది. మరి దేవీలను అలంకరిస్తూ ఎవరికైనా సాక్షాత్కారం అయితే ఇంక చాలా సంతోషిస్తూ ఉంటారనమాట. లాభం ఏమీ ఉండదు. అయితే బాబా చెప్తున్నారు దీని నుండి ఏం లాభం ఉండదు. హ్మ్. అలా భక్తి భావంతోటి అలంకరిస్తూ సాక్షాత్కారం అవుతుందంతే. కానీ మన జీవితం మాత్రం పరివర్తన కాదు. అలా దేవిని చూసాను, సాక్షాత్కారం అయింది అని సంతోషిస్తారనమాట. ఆ! మీరా పేరు కూడా చాలా గాయనం చేయబడుతుందనమాట. భక్తుల మాల అని చెప్తారు కదా! అలా స్త్రీలలో మీరా, మరి పురుషులలో నారదుడు భక్తి శిరోమణులుగా గాయనం చేయబడతారు. అంటే వీళ్ళిద్దరూ కూడా చాలా భక్తి శ్రద్ధతో చేశారు కాబట్టి భక్తి శిరోమణులు అని గాయనం చేయబడతారు. పిల్లలైన మనం కూడా నంబర్ వారుగా ఉన్నాము. హ్మ్. మాలలో మాలలో మనం పూసలైతే చాలా మంది ఉన్నాం కదా! మాలలో మనులుగా పూసల్లాగా అయిపోతాం. కానీ బాబా చెప్తున్నారు పైన ఉండేటువంటి పుష్పము బాబా. తర్వాత జంట పూసలుంటాయి కదా! 2 పూసలుంటాయి. పుష్పానికి అందరూ నమస్కరిస్తారు. ఒక్కొక్క పూసకి కూడా నమస్కరిస్తారు.
అలా రుద్ర యజ్ఞం రచించినప్పుడు బాబా చెప్తున్నారు, అందులో కూడా శివుడిని ఎక్కువగా పూజిస్తారు. శాలిగ్రామాలను అంతగా పూజించరు. శివుడికి ఎక్కువ పూజిస్తారు. ధ్యాసంతా కూడా శివుడి పైనే ఉంటుంది. ఎందుకంటే బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీరు పావనంగా అవుతున్నట్లుగా శివబాబా ద్వారానే మనం శాలిగ్రామాలు ఇంత చురుకైనవిగా అయ్యాయి. అంటే బాబాతోనే మనం పూజ్యులుగా తయారవుతాము. పావనంగా తయారవుతాము. కాబట్టి ఫస్ట్ రుద్రయజ్ఞం చేసినప్పుడు ధ్యాసంతా కూడా శివుడి పైన ఉంటుంది. శాలిగ్రామాల పైన తక్కువగా ఉంటుంది. ఎందుకంటే శివబాబా నుండే మనం ఇంత పూజ్యులుగా, పావనులుగా తయారవుతాం కాబట్టి ఫస్ట్ బాబా. శివుడి పైన ధ్యాస ఉంటుంది అంటున్నారు బాబా. ధ్యాసంతా కూడా శివుని పైనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనల్ని పావనంగా శివబాబానే తయారు చేస్తున్నారు. బాబా చెప్తున్నారు, మీరు కూడా ఒకవేళ ఎవరికీ జ్ఞానం తెలియచేయకపోతే, మార్గాన్ని చూపించకపోతే ఏమి విలువ లేనటువంటి పైసాకు విలువ చేయనటువంటి పదవి మీకు లభిస్తుంది అంటున్నారు బాబా. ఆయన తండ్రినైతే కలుసుకున్నాం కదా! అది కూడా తక్కువ విషయమేం కాదు. తక్కువేం కాదు అంటున్నారు బాబా. అందరికీ తండ్రి బాబా ఒక్కరే. మరి కృష్ణుడు కోసం అలా అనరు కదా! కృష్ణుడికి అలా చెప్పరు. కృష్ణుడు ఎవరికి తండ్రి అవుతారు? కృష్ణుడికి ఫాదర్ అని చెప్పరు. తండ్రి అని చెప్పరు. మరి పిల్లలను ఫాదర్ అని అనలేరు కదా! యుగల్‌గా అయిన తర్వాత పిల్లలు జన్మించినప్పుడు ఫాదర్ అని చెప్తారు. తండ్రి అని చెప్తారు. హ్మ్. బాబా చెప్తున్నారు, తర్వాత ఆ పిల్లలే వాళ్ళని తండ్రి అని అంటారు. ఫాదర్ అని అంటారు. మరి ఇతరులెవ్వరూ కూడా వాళ్ళకి ఫాదర్ అని చెప్పరు. వాళ్ళ పిల్లలు మాత్రమే వాళ్ళకి ఫాదర్ అని పిలుస్తారు. మరి అందరూ చెప్పరు కదా! ఇంకా వయసైపోయిన వాళ్ళు ఎవరినైనా సరే బాపూజీ అని అంటారు. అంటే హిందీలో బాపూజీ. వయసైపోయినటువంటి వాళ్ళని ఆహ్, గౌరవం గౌరవంతోటి బాపూజీ అని పిలుస్తూ ఉంటారు. మరి శివ్ బాబా అందరికీ తండ్రి. బాబా అందరికీ తండ్రి. మరి సోదరత్వం, యూనివర్సల్ బ్రదర్‌హుడ్ అని చెప్తూ ఉంటారు. అయితే ఈశ్వరుడిని మాత్రం సర్వవ్యాపి అంటారు కదా! సర్వవ్యాపి అంటే ఫాదర్‌హుడ్ అయిపోతుంది. అప్పుడు బ్రదర్‌హుడ్ ఉండదు. సోదరత్వం ఉండదు. కాబట్టి రియల్‌గా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే అందరికీ తండ్రి శివ్ బాబా. ఆత్మలందరూ కూడా శివ్ బాబా యొక్క పిల్లలు, సోదరత్వము అనేటువంటిది అప్పుడు అర్థమవుతుంది. పిల్లలైనటువంటి మనం పెద్ద పెద్ద సభల్లో అర్థం చేయించాల్సుంటుంది అంటున్నారు బాబా. బాబా ఎప్పుడైనా భాషణ ఆహ్, ఆహ్, చేయడానికి వెళ్ళవలసుంటే, ఏ టాపిక్ పైనైతే భాషణ చేయాలో దానిపైన విచార సాగర మథనం చేసి రాసుకోవాలి అంటున్నారు బాబా. ఆ! తండ్రి అయితే విచార సాగర మథనం చేయరు. బాబాకేం అవసరం లేదు కదా! బాబా జ్ఞాన సాగరుడు. ఆ! కల్ప క్రితం ఏదైతే వినిపించారో, అదే వినిపించి వెళ్ళిపోతారు బాబా. మరి మీకే టాపిక్ లభిస్తుందో, ఆ టాపిక్ పైన మీరు అర్థం చేయించాలి. మొదట దాన్ని రాసుకోవాలి, తర్వాత చదువుకోవాలి, తర్వాత భాషణ చేయాలి. మరి భాషణ చేసిన తర్వాత అనుకుంటారు, పలానా పాయింట్స్ ఇవన్నీ చెప్పలేదే అని మళ్ళా గుర్తుకొస్తుంది. ఈ పాయింట్స్ మర్చిపోయానే అని అనుకుంటారు. అందుకు అర్థం చేయించి ఉంటే బాగుండేది. నీవు చెప్పుంటే బాగుండేది అని అనిపిస్తుంది. హ్మ్. మరి అందరూ వింటున్నారా? ఆత్మాభిమానులుగా అయి వింటున్నారా? అని అంబికక్కయ్య అందరిని అడుగుతూ ఉన్నారు. భాషణ చేసేటువంటి సమయంలో మన ఆత్మాభిమానులుగా అయ్యి కూర్చోవాలి.
ఏవో కొన్ని పాయింట్లు మర్చిపోతూ ఉంటారు కదా! అలా జరుగుతూ ఉంటుంది. అందుకే బాబా చెప్తున్నారు, అందరూ ఆత్మాభిమానులుగా అయ్యి కూర్చోండి. ఈ విషయాన్ని మొట్టమొదట చెప్పవలసి ఉంటుంది అంటున్నారు బాబా. సోదర సోదరీల్లారా ఆత్మాభిమానులుగా అయి కూర్చోండి అనే విషయాన్ని మొద మొట్టమొదట మనం తెలియచేయాల్సి ఉంటుంది. ఇదైతే ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎవరు ఇలాంటి సమాచారాన్నయితే బాబాకి రాయరు అంటున్నారు బాబా. నాకు ఇలాంటి సమాచారాన్ని రాయట్లేదు. ఆత్మాభిమానులుగా అయి కూర్చోండి అని మొట్టమొదట అందరికీ చెప్పాలి. ఆత్మలైనటువంటి మీరు అవినాశి. ఆత్మ అవినాశి కదా! ఈ విషయాన్ని ఫస్టే వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు తండ్రి వచ్చి మనకి జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అయిపోతాయి అని శివ్ బాబా తండ్రి మనకి చెప్తూ ఉన్నారు. దేహదారులెవ్వరిని కూడా గుర్తు చేయకండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. మనం అక్కడ ఉండేటువంటి వాళ్ళం. పరంధామంలో ఉండేటువంటి వాళ్ళం. మన తండ్రి కళ్యాణకారుడు. శివుడు శివ ఆత్మలైనటువంటి మనం వాళ్ళ పిల్లలము. ఇదంతా కూడా మనం ఆలోచించాలి కదా! ఆలోచించే విషయాలన్నీ కూడా తెలియచేయాలి. భాషణ చేసేటప్పుడు ఫస్ట్ అందరికీ ఈ విషయాల్ని చెప్పండి అంటున్నారు బాబా. ఆత్మాభిమానులుగా అవ్వండి అని బాబా చెప్తూ ఉన్నారు. నేను ఒక ఆత్మని. అయితే తండ్రి స్మృతి ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి కానీ, గంగా స్నానం మొదలైన వాటితో వికర్మలు వినాశనం కాదు. మనం బాబా చెప్తున్నారు, "మీరు నన్ను స్మృతి చేయండి." బాబా డైరెక్షన్ ఇది. బాబా ఆజ్ఞ. ఆజ్ఞనిస్తూ ఉన్నారు. నన్ను స్మృతి చేయండి అని డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు బాబా. వాళ్ళేం చేస్తారు, గీతను చదువుతూ ఉంటారు కదా! యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతు భారత అని అంటూ ఉంటారు. కానీ దాని అర్థమే తెలీదు. గీతలో ఆ శ్లోకాన్ని చెప్తూ ఉంటారు కదా! కానీ ఆ శ్లోకం యొక్క అర్థం కూడా వాళ్ళకి తెలీదు అంటున్నారు బాబా. ఆ! బాబా చెప్తున్నారు నేనొచ్చేసాను. ఊరికే యుగ యుగంలో వస్తారు అని అంటే ధర్మగ్లాని జరిగినప్పుడు, పాపాలెక్కువైనప్పుడు బాబా వస్తారు. అంటే భగవంతుడొస్తారు అని చెప్తూ ఉంటారు. నేనొచ్చేసాను కదా! మరి ఊరికే అది చెప్పడం వలన లాభమేంటి? దాని అర్థమే తెలీదు వాళ్ళకి అంటున్నారు బాబా. కాబట్టి బాబా సేవ చేయడానికి మనకన్నీ సలహాలన్నీ కూడా బాబా ఇస్తూ ఉంటారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ శివబాబాని స్మృతి చేయాలి. ఈ స్మృతి చేయాలని బాబా చెప్తూ ఉన్నారు. వాళ్ళేమనుకుంటారు, కృష్ణుడు చెప్పారు. గీతని కృష్ణుడు చెప్పారని భావిస్తారు కదా! మీరు శివబాబా పిల్లలైనటువంటి మీరు ఆహ్, హ్మ్. మనం ఒక్క శివబాబాని మాత్రమే స్మృతి చేయాలి. నన్నెంతగా స్మృతి చేస్తారో అంతగా మీరు సతోప్రధానులుగా అయిపోతారు. పదవి కూడా ఉన్నత పదవిని పొందుతారు అని బాబా చెప్తున్నారు. మన లక్ష్యం కూడా మన ఎదురుగా ఉంది. మన లక్ష్యం ఏంటి అంటే మనం పురుషార్థం చేసి, పురుషార్థం నుండి ఉన్నత పదవిని పొందాలి. అటువైపు వాళ్ళు వాళ్ళ ధర్మాల్లో ఉన్నత పదవిని పొందుతారు. మనం ఇతర ధర్మాల్లోకేమి వెళ్ళం కదా! వారు రావడమే వాళ్ళు రావడం కూడా చాలా వెనకాల అంటే ద్వాపర యుగం తర్వాత వస్తారు కదా! మాకన్నా ముందు స్వర్గం ఉండేదని వాళ్ళకి కూడా తెలుసు. అయితే భారతదేశం అన్నిటికన్నా చాలా ప్రాచీనమైనటువంటి దేశము. కానీ అలా ఎప్పుడు ఉండేది? ఎప్పుడలా ప్రాచీన దేశం అలా స్వర్గం ఎప్పుడుండేది అనేటువంటి మాట, ఈ విషయం ఎవరికీ తెలీదు అంటున్నారు బాబా.
భగవాన్, భగవతి అని కూడా చెప్తూ ఉంటారు కదా! భగవాన్, భగవతి అని అనకూడదని బాబా మనకు చెప్తున్నారు. భగవాన్, భగవతి అని చెప్పకూడదు అని బాబా అంటున్నారు. ఎందుకంటే బాబా ఒక్కరే కదా! ఒక్కరే భగవంతుడు, నిరాకారుడు. భగవాన్, భగవతి అని భగవంతుడికి చెప్పకూడదు. మనందరం కూడా బ్రాహ్మణులం. తండ్రికి, బాబాకి బ్రాహ్మణుడు అని చెప్పరు కదా! బాబా హైయెస్ట్‌లో హైయెస్ట్. చాలా ఉన్నతమైనటువంటి వాడు భగవంతుడు. మరి వారికి శరీరానికి కూడా ఏం పేరు లేదు. మన శరీరాలకైతే చాలా పేర్లుంటాయి కదా! ఆ! ఎ శరీరాలన్నిటికీ పేర్లుంటాయి. ఆత్మ అయితే ఆత్మ అనే. మరి బాబా కూడా వారు కూడా పరమాత్మ. మన ఆత్మ ఆత్మనే, వారు పరమాత్మ. మరి ఆ ఆత్మ పేరు శివ. అంటే పరమాత్ముడి పేరు శివ. శివ అంటే బాబా నిరాకారుడు. బాబాకెప్పుడు సూక్ష్మ శరీరం కానీ, స్థూల శరీరం కానీ బాబాకి ఉండదు. ఆత్మ అయితే ఆత్మనే. మరి బాబా అయితే పరమాత్మ. బాబా యొక్క ఆత్మకి పేరు శివ. మరి బాబా నిరాకారుడు. బాబాకి స్థూల శరీరాలైతే బాబాకి లేవు. అలా అని వాళ్ళకి ఆకారమే లేదు అని చెప్పకూడదు. ఎవరికైతే పేరు ఉంటుందో వాళ్ళ ఆకారం కూడా తప్పకుండా ఉంటుంది. అంటే నామరూపాలు లేనటువంటి వస్తువులు ఏది కూడా ఈ ప్రపంచంలో ఉండవు. కాబట్టి పేరుంది అంటే తప్పనిసరిగా ఏదో ఒక ఆకారం అయితే ఉంటుంది. అయితే బాబా చెప్తున్నారు, నాకు శరీరం లేదు కానీ, స్థూల, సూక్ష్మ శరీరం లేదు కానీ, ఆకారం అయితే ఉంది కదా! జ్యోతి స్వరూపం కదా! ఆ! ఒక రాయి అని చెప్తాం. ఆ రాయికి కూడా ఒక ఆకారం ఉంటుంది అంటే, మరి బాబాకి అంటే భగవంతుడికి నామరూపాలు ఉండవా? నామరూపాలు లేనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఏ వస్తువు కూడా ఈ ప్రపంచంలో ఉండదు అంటున్నారు బాబా. మరి ఇది ఎంత అజ్ఞానం. తండ్రి అయినటువంటి పరమాత్ముడికి నామరూపాలు లేవు. నామరూపాలకి అతీతమైనటువంటి వాళ్ళు అని అనడం చాలా అజ్ఞానము. తండ్రి కూడా నామరూపాలకి అతీతంగా ఉంటే, మరి పిల్లలు కూడా నామరూపాలకి అతీతంగా ఉండాలి కదా! అప్పుడు సృష్టే ఉండదు. మరి ఆహ్, మీరిప్పుడు దీన్ని బాగా అర్థం చేయించగలరు. అర్థం చేసుకున్నారు. గురువులందరూ కూడా చివర్లో అర్థం చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ రాజ్యం నడుస్తూ ఉంది కదా! వాళ్ళు తర్వాత అర్థం చేసుకుంటారు అంటున్నారు బాబా. ఇప్పుడు మనం డబల్ అహింసకులుగా అవుతూ ఉన్నాము. అహింస పరమో దేవి దేవతా ధర్మము అని చెప్తారు. డబల్ అహింస. డబల్ అహింసకులు అంటే ధర్మముగా గాయనం చేయబడుతుంది కదా! డబల్ అహింసకులు అని. ఎవరిపైనైనా చేయి చేసుకోవడం కానీ, దుఃఖం ఇవ్వడం లేకపోతే ఇవన్నీ కూడా దుఃఖం ఇవ్వడం ఇ ఇ ఇవన్నీ కూడా హింస. హింసగా చూపెడతారు. మనసా వాచా కర్మణ మనం ఎవరికీ కూడా దుఃఖం ఇవ్వకూడదు అని బాబా మనకి ప్రతిరోజు చెప్తూ ఉంటారు. మనసులో దుఃఖం తప్పకుండా వస్తుంది. సత్యుగంలో మనసులో కూడా దుఃఖం రాదు అంటున్నారు బాబా. ఇక్కడైతే మనసా వాచా కర్మణ దుఃఖం వస్తుంది కదా! మీరు ఈ పదాలు అక్కడ అసలు ఉపయోగించరు. అక్కడ ఇలాంటి ఇలాంటి విషయాలే ఉండవు అంటున్నారు బాబా. అక్కడ సత్సంగము ఇలాంటివన్నీ కూడా ఉండవు. సత్యము ద్వారా సత్యంగా అయ్యేందుకు సత్సంగం జరుగుతుంది. మరి సత్యం అంటే ఒక్క బాబానే. ఒక్క తండ్రి మాత్రమే సత్యము. తండ్రి కూర్చొని మనందరిని కూడా నరుడి నుండి నారాయణుడిగా అయ్యేటువంటి కథని బాబానే వినిపిస్తూ ఉన్నారు. దీంతో మనం నారాయణుడిగా అయిపోతాము. తర్వాత భక్తి మార్గంలో ఏం చేస్తారు అంటే, సత్యనారాయణుడి కథని వినిపిస్తూ ఉంటారు.
తర్వాత సత్యనారాయణుడి కథని చాలా ప్రేమగా వింటూ ఉంటారు. బాబా మనకి నరుడి నుండి నారాయణుడిగా అయ్యేటువంటి కథని బాబా మనకు వినిపిస్తూ ఉన్నారు. మళ్ళా మనమే భక్తి మార్గంలో సత్యనారాయణ కథని చాలా ప్రేమగా వింటాము అంటున్నారు బాబా. అటెన్షన్ ప్లీజ్ అని అంబికక్కయ్య అంటూ ఉన్నారు. మీ స్మృతి చిహ్నం కూడా చూడండి 'దిల్వాడా మందిరం' ఎంత బావుంది అంటున్నారు బాబా. తప్పకుండా సంగం యుగంలో సంగం యుగంలో హృదయాన్ని గెలుచుకుంటారు కదా బాబా. అందుకే 'దిల్వాడా మందిరం' అని చెప్పబడుతుంది. ఆది దేవ్ మరియు ఆది దేవి పిల్లలు వీళ్ళందరూ కూర్చొనున్నారు కదా! 'దిల్వాడా మందిరం' చూసుంటారు కదా మధుబన్‌లో. తపస్సు చేసేటువంటిది చూపెడతారు. ఆది దేవ్ మరియు ఆది దేవి పిల్లలు అందరూ కూర్చొనున్నారు. ఇది చాలా యథార్థమైనటువంటి స్మృతి చిహ్నం అంటున్నారు బాబా. వాళ్ళ చరిత్ర, భూగోళాలు కూడా మీకు తప్ మీకు తప్ప ఇంకెవరికీ తెలీదు. ఆదిదేవ్ గురించి మనకు తప్పించి వాళ్ళ హిస్టరీ జియోగ్రఫీ ఇవన్నీ కూడా మనకు తప్పించి ఎవరికీ తెలీదు. ఇవన్నీ కూడా మీ స్మృతి చిహ్నాలే అంటున్నారు బాబా. ఇది కూడా చాలా అద్భుతం. లక్ష్మీనారాయణల మందిరానికి వెళ్ళినప్పుడు మేము కూడా ఇలా తయారవుతాం. లక్ష్మీనారాయణలుగా, దేవతలుగా అవుతాము అని మనం చెప్తాము. మరి క్రీస్తు కూడా ఇక్కడే ఉన్నారు. క్రీస్తు బెగ్గర్ రూపంలో ఉన్నారు. చాలా మంది ఈ విధంగా అంటారు కదా! క్రీస్తు కూడా బెగ్గర్ రూపంలో ఉన్నారు అని చెప్తూ ఉంటారు. తమో ప్రధానంగా బెగ్గర్ అయినట్లు కదా! అంటే తమో ప్రధానంగా అవ్వడం అంటే బెగ్గర్. అన్నీ పోగొట్టుకున్నాము. మరి పునర్జన్మలు కూడా తప్పకుండా ఇక్కడే తీసుకుంటారు కదా! శ్రీకృష్ణుడిని రాజకుమారుడుగా ఉండేవాళ్ళు అని చెప్తారు. మరి రాజకుమారుడుగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు బెగ్గరయిపోయారు. ఆ! అంటే బ్రిటిష్ వాళ్ళు తెల్లవాళ్ళు, నల్లని వాళ్ళు అని చెప్తారు కదా! ఒకప్పుడు మన భారతదేశం ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది అంటున్నారు బాబా. ఇప్పుడెలా ఉంది అనేది మనకందరికీ తెలుసు. ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. బాబాకైతే గరీబ్ నివాస్ అంటే పేదల పెన్నిది అని చెప్తారు కదా! మనుష్యులు ఈశ్వరుడి కొరకు దాన పుణ్యాలన్నీ కూడా చేస్తారు. పేదవాళ్ళకే చేస్తారు. చాలా మందికి ధాన్యం ఇవన్నీ కూడా లభించవు అంటున్నారు బాబా. ఇంకా మున్ముందు చాలా గొప్ప గొప్ప షావుకారులకు కూడా తినడానికేమీ లభించదు. అంటే ధాన్యం ఇవన్నీ లభించవు. ఇవన్నీ మీరు చూస్తారు అంటున్నారు బాబా. ప్రతి ఊరిలో కూడా షావుకారులు అయితే ఉంటారు కదా! వారిని దొంగలందరూ వచ్చి దోచుకుంటూ ఉంటారు. మరి పదవుల్లో కూడా చాలా తేడా ఉంటుంది. నంబర్ 1లోకి వెళ్ళేటువంటి పురుషార్థం చేయండి అని బాబా మనకు చెప్తున్నారు. బాబాకి ఎంత శుభ కోరిక, మన పైన ఆశలు కూడా ఉన్నాయి. మనం నంబర్ 1లోకి వెళ్ళాలి. అందుకు బాబా చెప్తున్నారు నంబర్ 1లోకి వెళ్ళేటువంటి పురుషార్థాన్ని చేయాలి. మనకి ఆహ్, సావధానపరచడం టీచర్ పని కదా! అది పాస్ విత్ ఆనర్‌గా అవ్వాలని బాబా అంటున్నారు. ఇది చాలా బేహద్దు అంటే అనంతమైనటువంటి పాఠశాల. మరి రాజ్య స్థాపన చేసేందుకే ఈ రాజయోగాన్ని బాబా నేర్పిస్తూ ఉన్నారు. రాజయోగం రాజ్య స్థాపన కొరకే ఉంది అంటున్నారు బాబా. అయినా సరే పాత ప్రపంచం వినాశనం అవ్వాల్సిందే. లేకపోతే రాజ్యం ఎక్కడ చేస్తారు? ఆహ్, మన ఆహ్, పవిత్రంగా అయిపోయిన తర్వాత రాజ్యం ఎక్కడ చేయాలి? కాబట్టి పాత ప్రపంచం వినాశనం అవ్వాల్సిందే. ఎందుకంటే ఇది పతిత భూమి కదా!
గంగాకి పతిత పావని అని మనుషులు చెప్తూ ఉంటారు. ఈ సమయంలో పంచతత్వాలన్నీ కూడా తమో ప్రధానంగా, పతితంగా అయిపోయాయి అని బాబా చెప్తూ ఉన్నారు. మొత్తం మురికి, చెత్త అంతా ఆహ్, గంగా నదిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కలుస్తూ ఉంటుంది. మరి చేపలు మొదలైనవి కూడా అందులోనే ఉంటాయి. కూడా నీరు కూడా ఒక ప్రపంచం లాగానే ఉంటుంది కదా! మరి నీటిలో ఎన్ని జీవాలుంటాయి. పెద్ద పెద్ద సముద్రాల నుండి కూడా ఎంత ఆహారం లభిస్తుంది. హ్మ్. మరి అది కూడా ఒక ఊరు లాంటిదే అంటున్నారు బాబా. ఒక ఊరిని మళ్ళీ మరలా పతిత పావని అని ఎలా చెప్తారు? ఆ! అంటే అందులో కూడా ఒక ప్రపంచం ఉంటుంది. ఒక ఊరుంటుంది. ఒక ప్రపంచం ఉంటుంది. అందులో కూడా జీవాలుంటాయి. మరి ఎన్ని వెరైటీ జీవాలుంటాయి. వాటికి ఆహారం కూడా ఉంటుంది. అదొక ఊరు లాంటిది. అదొక ప్రపంచం లాంటిది. మరి అలాంటి ఊరు పతిత పావని ఎలా అవుతుంది అని బాబా ప్రశ్నిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు బాబా చెప్తూ ఉన్నారు. తండ్రి ఒక్కరు మాత్రమే పతిత పావనుడు. ఇది బాబా మనకి స్పష్టంగా అర్థం చేస్తూ ఉన్నారు. మన ఆత్మ మరియు శరీరం పతితంగా అయిపోయాయి. ఇప్పుడు నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయిపోతారు. మరి బాబాని స్మృతి చేసినట్లయితే మనం పావనంగా అయిపోతాము. విశ్వానికే మాలికులుగా, యజమానులుగా, సుందరమైనటువంటి వాళ్ళగా అయిపోతాము అని బాబా చెప్తున్నారు. హ్మ్. అక్కడ వేరే ఖండాలేవి కూడా ఉండవు. మనకి బాబాని స్మృతి చేసినట్లయితే మనం పావనంగా ఆత్మ పావనంగా అయిపోతుంది. విశ్వానికి యజమానులుగా అయిపోతాము. మరి సుందరంగా కూడా అయిపోతాము. మరి అక్కడ వేరే ఖండాలేవి ఉండవు. భారతదేశ భారతదేశానికి మాత్రమే ఆల్ రౌండ్ పాత్ర. మనందరం కూడా ఆల్ రౌండర్లు. ఆల్ రౌండ్ పాత్ర చేసేటువంటి వాళ్ళము. నాటకంలో పాత్రధారులందరూ కూడా నంబర్ వారుగా ఉంటారు. నంబర్ వారుగా వస్తూ పోతూ ఉంటారు. ఇది కూడా అలానే అంటున్నారు బాబా. మమ్మల్ని భగవంతుడే చదివిస్తున్నారు అని మనం భావించాలి. అది బాబా చాలా సార్లు చెప్తారు కదా! మనకు చదివించేటువంటి వాళ్ళు ఎవరు? భగవంతుడే చదివిస్తున్నారు అని మీరు భావించండి అని బాబా చెప్తున్నారు. మేము పతిత పావనుడైనటువంటి గాడ్ ఫాదర్‌లీ విద్యార్థులం. ఇలా ఇందులో అన్నీ వచ్చేస్తాయి. హ్మ్. బాబా చెప్తున్నారు. ఎప్పుడూ మన నేను గాడ్ ఫాదర్‌లీ విద్యార్థులమని తెలుసుకోవాలి. ఈశ్వరీయ విద్యార్థులమని ఎప్పుడు తీసుకోవాలి. ఇందులోనే అన్నీ వచ్చేస్తాయి. గాడ్ అంటే పతిత పావనుడు. సద్గురువు. మరి మనం విద్యార్థులుగా అయ్యి సుప్రీం టీచర్ మనల్ని చదివిస్తూ ఉన్నారు. బాబా పతిత పావనుడు, గురువు, టీచర్ కూడా అయ్యారు కదా! మరి తండ్రి కూడా అయ్యారు. నిరాకారుడు. నిరాకారి గాడ్ ఫాదర్‌లీ యూనివర్సిటీ, వరల్డ్ యూనివర్సిటీ. ఇది ఎంత మంచి పేరు అంటున్నారు బాబా. హ్మ్. ఈశ్వరుడి మహిమ ఎంతగా చేస్తూ ఉంటారు. బిందువు అని విన్నప్పుడు చాలా వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. ఆశ్చర్యం అనిపిస్తుంది కదా! ఆ! ఈశ్వరుడి మహిమ చాలా చేస్తారు కదా! కానీ ఆ ఈశ్వరుడు బిందువు అని చెప్తే వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నారు బాబా. బిందువు వారిలో ఎంత పాత్ర నిండి ఉంటుంది. ఆహ్, దేహం ఉంటూ కూడా, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా
బాబా చెప్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. మామేకం యాద్ కరో అంటున్నారు బాబా. ఆ! ఇ ఇప్పుడు అంటే బాబా ఆత్మ కూడా బిందువు కదా! మరి ఆ చిన్న సూక్ష్మ ఆత్మలో ఎంత పాత్ర నిండి ఉంది. కాబట్టి బాబా మనందరికీ చెప్తున్నారు అదే సత్యం. కాబట్టి గృహస్థ వ్యవహారంలో ఉంటూ, ఈ దేహంలో కూడా ఉంటూ, మామేకం యాద్ కరో నన్నొక్కరినే స్మృతి చేయండి అని బాబా చెప్తున్నారు. దేహాన్ని మరుతూ దేహాన్ని మర్చిపోతూ నన్నొక్కరినే స్మృతి చేయండి. భక్తి మార్గంలో నవదా భక్తి అని చెప్తారు కదా! విధమైనటువంటి భక్తి చేసే వాళ్ళకి ఆ భక్తికి సతోప్రధానమైనటువంటి నవదా భక్తి అని చెప్తారు. ఎంత తీవ్రమైన భక్తి ఉంటుంది. అంటే భక్తి మార్గం ప్రారంభమైనప్పుడు అలాంటి భక్తి శ్రద్ధతోటి ఆహ్, అలాంటి భక్తి చేసేవాళ్ళు. అంటే నువ్వు కనిపించకపోతే నేను చనిపోతాను. అంత భక్తి, ప్రేమ, శ్రద్ధతోటి అలాంటి భక్తి చేసేవాళ్ళు. దానికే నవదా భక్తి అని చెప్తారు. ఎంత తీవ్రమైనటువంటి భక్తి, సతో ప్రధానమైనటువంటి నవదా భక్తి అని చెప్తారు. మరి ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారు? స్మృతిలో తీవ్ర వేగం కావాలి. చాలా తీవ్రంగా స్మృతి చేసేటువంటి వాళ్ళ పేరే చాలా ఉన్నతంగా ఉంటుంది. అలా తీవ్రంగా స్మృతి చేసేటువంటి వాళ్ళే విజయమాలలో మణిగా అయిపోతారు అంటున్నారు బాబా. అచ్చా! మధురాతి మధురమైనటువంటి ఆత్మిక పిల్లలకి మాతాపిత బాప్-దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకి ఆత్మిక తండ్రి నమస్తే. మరి ఆత్మిక పిల్లలమైనటువంటి మనం ఆత్మిక తండ్రికి కూడా నమస్తే, నమస్తే, నమస్తే. చాలా చాలా ధన్యవాదాలు. బాబా సాగరుడు కదా! అంబిక అక్కయ్య చెప్తున్నారు. బాబా సాగరుడుగా వచ్చి మనకన్ని జ్ఞానరత్నాలతో నింపుతూ ఉన్నారు. మరి జ్ఞానరత్నాలతో నింపుతూ ఉన్నారు మన జోలిని. అంటే మన జోలికి ఎక్కడైనా లీకేజ్ ఉందా అనేది మనం చూసుకోవాలి. ధారణ కొరకు ఫస్ట్ ఈరోజు పట్టీలో జ్వాలాముఖి స్మృతి చేయాలి. గుర్తుంచుకోండి. జ్వాలాముఖి స్మృతిని చేయాలి అంటున్నారు అక్కయ్య. ధారణ కొరకు ఫస్ట్ పాయింట్ నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకు రోజూ సత్యమైన తండ్రి ద్వారా వినాలి. అంబికక్కయ్య ఆత్మాభిమానులుగా అయ్యేటువంటి లెసన్ ఫస్ట్ మనం పక్కా చేసుకోవాలి. కాబట్టి ఈ బట్టీలో మనం ఫస్ట్ ఈ స్థితిని పక్కా చేసుకొని బట్టీ చేద్దాము. జ్వాలాముఖి యోగం చేద్దాము అని అక్కయ్య చెప్తూ ఉన్నారు. మరి ధారణ కొరకు చెప్తూ ఉన్నారు. ఫస్ట్ పాయింట్ నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకు రోజు సత్యమైన తండ్రి ద్వారా మనం వినాలి. సత్సంగం చేయాలి. మనసా, వాచా, కర్మణ మనం ఎప్పుడూ కూడా ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. మరి సెకండ్ పాయింట్ చెప్తూ ఉన్నారు బాబా, విజయమాలలో మణిగా అవ్వాలి. మణిగా అవ్వాలి అంటే, లేకపోతే మనం పాస్ విత్ ఆనర్‌గా అవ్వాలి అంటే ఆహ్, చాలా వేగంగా స్మృతి చేయాలి. అంటే స్మృతి యొక్క వేగాన్ని చాలా తీవ్రంగా చేసుకోవాలి. మాస్టర్ పతిత పావనులుగా అయ్యి, అందరికీ పావనం చేసేటువంటి సేవని చేయాలి అంటున్నారు బాబా. మరి వరదానము మరుజీవ జన్మ యొక్క స్మృతి ద్వారా సర్వ కర్మ బంధనాలని సమాప్తం చేసేటువంటి కర్మయోగి భవ. ఈ మరుజీవ దివ్య జన్మ
కర్మ బంధన జన్మ కాదు. ఇది కర్మయోగి జన్మ. కర్మ బంధన జన్మ కాదు. కర్మయోగి జన్మ, దివ్య జన్మ. మరి ఈ అలౌకిక దివ్య జన్మలో బ్రాహ్మణ ఆత్మలు స్వతంత్రమైనటువంటి వాళ్ళు. బ్రాహ్మణ ఆత్మ స్వతంత్రమైనది కానీ, పరతంత్రమైనది కాదు. ఈ దేహం కూడా మనకి లోన్‌గా లభించింది కదా! మొత్తం విశ్వానికి సేవ చేసేందుకు బాబా పాత శరీరాల్లో శక్తిని నింపి మనల్ని నడిపిస్తూ ఉన్నారు. మనకి ఈ దేహం కూడా, ఈ శరీరం కూడా మనకి లోన్‌గా లభించింది. కాబట్టి విశ్వసేవ చేయడం కోసం బాబా ఈ పాత శరీరంలో కూడా శక్తిని నింపి బాబా నడిపిస్తూ ఉన్నారు. మరి బాధ్యత బాబాది. మనది కాదు బాధ్యత. మనం కర్మలు చేయాలి. మనం స్వతంత్రులం. నడిపించేటువంటి వాళ్ళు బాబా నడిపిస్తూ ఉన్నారు. చేయించేటువంటి వాళ్ళు బాబా చేయిస్తూ ఉన్నారు అని బాబా డైరెక్షన్ ఇచ్చారు కదా! మనమేమి ఆలోచించాల్సిన అవసరం లేదు. చింత చేయాల్సిన అవసరం లేదు. పరతంత్రులుగా కాకూడదు. కానీ స్వతంత్రులుగా ఉండాలి. స్వతంత్రులుగా అయ్యి కర్మ చేయాలి. బాధ్యత మాత్రం బాబాది అని తెలుసుకోవాలి. ఈ విశేషమైన ధారణ ద్వారా కర్మ బంధనాలన్నీ సమాప్తం చేసి కర్మయోగులుగా అవ్వండి అంటున్నారు బాబా. సమయం సమీపానికి వచ్చింది. అంటే సమయాన్ని సమీపంగా తీసుకొని రావాలి అంటే దానికి ఫౌండేషన్, పునాది ఏది అంటే అనంతమైనటువంటి వైరాగ్య వృత్తి. బేహద్దు వైరాగ్యం. వైరాగ్యం ఉండాలి. అనంతమైన వైరాగ్య వృత్తి మన సమయం యొక్క సమీప సమయాన్ని సమీపంగా తీసుకురావడానికి పునాది. మనలో అనంతమైనటువంటి వైరాగ్య వృత్తి ఉండాలి అంటున్నారు బాబా. అనేక ఇంద్రియాలకి వశమైపోతూ ఉంటారు కదా! మరి చాలా కొంతమంది మొబైల్స్‌కి, సాధనాలకు కూడా వశమైపోతారు. కానీ మనలో అనంతమైనటువంటి వైరాగ్య వృత్తి ఉండాలి. మరి హెడ్‌లైన్స్ ఈరోజు బాబా ఏం చెప్పారు? మధురమైన పిల్లలు, మనం ప్రతి ఒక్కరిని పరిస్థానీయులుగా అంటే దేవతలుగా తయారు చేయాలి. అందరి కళ్యాణం చేయాలి. పేదవాళ్ళుగా ఉండేటువంటి వాళ్ళని షావుకారులుగా చేయడమే మన కర్తవ్యము అని బాబా ఈరోజు హెడ్‌లైన్స్‌లో చెప్పారు. ఈ ప్రపంచంలో భ్రష్టాచారము, పాపము అన్నీ ఎక్కువవుతూ ఉన్నాయి. కానీ మనలో ఉండేటువంటి మంచితనము, మనలో ఉండేటువంటి విలువల కారణంగా కొంత ఈ ప్రపంచం నిలబడగలుగుతుంది. అని అక్కయ్య దాన్ని వివరిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఆత్మాభిమానులుగా అయ్యి, మరి బాబాని స్మృతి చేస్తూ అందరికీ శక్తినివ్వాలి. అందుకే ఈ బట్టి కదా! 2 రోజులు బట్టి. 2 రోజులు బట్టి మౌనంగా ఉంటూ తపస్సు చేయాలి. మళ్ళా 10 గంటలకి బట్టి ప్రారంభమవుతుంది. బాబా చెప్తున్నారు ఒక్క సెకండ్‌లో అశరీరులుగా అయిపోండి అని. మరి ఈ అభ్యాసం చేద్దాము. దీన్ని అభ్యాసం చేస్తూ అనుభవం చేద్దాము ఈ 2 రోజుల బట్టీలో. హ్మ్. ఊరికే బట్టీలో కూర్చునేది కాదు.
యోగంలో కూడా ఊరికే కూర్చునేది కాదు. మరి బాబా ఎవరు? బాబా మనకి ఏ ప్రాప్తులు చేస్తున్నారు? చాలా లోతుగా ఆలోచిస్తూ మరి బాబాతో మాట్లాడుతూ వాళ్ళ సంఘంలోనే, వాళ్ళ సాంగత్యంలోనే ఎప్పుడూ ఉండాలి. దాన్ని మనం అభ్యాసం చేయాలి. ఆ స్వరూపం కావాలి. బాబా ఈరోజు చెప్పారు కదా! స్మృతిని చాలా వేగంగా, తీవ్రంగా స్మృతి చేయాలి అని. ఈరోజు బట్టీలో ఆ ఆ పాయింట్ అభ్యాసం చేద్దాము. యోగంలో కూడా 2, 3 అంటే 2, 3 వాక్యాలు మాత్రమే కామెంటరీలో ఉంటాయి. దాన్ని అభ్యాసం చేయాలి. అది ట్రాన్స్‌లేషన్ జరుగుతుంది. ఆ 2, 3 వాక్యాలు. మళ్ళా దాన్ని అభ్యాసం చేయాలి. సైలెన్స్‌గా కూర్చొని దాన్ని అభ్యాసం చేయాలి. తర్వాత దాది క్లాసులుంటాయి. దాది క్లాసులు కూడా ట్రాన్స్‌లేషన్ ఉంటుంది. ప్రకాష్ మణి దాది, గుల్జార్ దాది కొన్ని విషయాలు చాలా సింపుల్‌గా అర్థం చేయించొచ్చు. కానీ జానకి దాది మాత్రం క్లాసు చాలా డీప్‌గా ఉంటుంది. కాబట్టి మీరు వింటే మీకు అర్థమవుతుంది. దాది ఎంత డీప్‌గా, ఎంత లోతుగా జ్ఞానాన్ని అర్థం చేసుకొని, ధారణ చేసుకొని వాళ్ళ జీవిత అనుభవాల్ని ఎలా చెప్పారు అనేది మనందరం కూడా అటెన్షన్ పెట్టి విని దాన్ని మనన చింతన చేద్దాము. ఓం శాంతి. మళ్ళా 10 గంటలకి బట్టి ప్రారంభమవుతుంది. ఓం శాంతి. और आनंद विभोर कर देती है याद आपकी అభ్యాసం చేయాలి. ఓం శాంతి.